ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సంభవిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తుంది. ఈ పొత్తుని వైసీపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు మనతో ఉన్నారు. నమస్తే సార్. సరే, ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఎలా అంటున్నారు వైసీపీ ప్రభుత్వం? ప్రజలు ఎలక్షన్ సెకండ్ పేజ్కి వెళ్ళినందుకే బాధపడే అంత ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకంటే అంత ఎప్పుడు ఏప్రిల్ 19 వచ్చేస్తే వేద్దాం అనుకున్న ఓటేసేద్దామన్న ఆనందపడిన వారు మే 13కి వెళ్ళినందుకే బాధపడిపోతున్నారు. అంటే తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని మరల సీఎంగా చూసేయాలని విపరీతమైన ఆనందంతో చూస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తుంది సార్. మరి పొత్తుని ఏ విధంగా ఎదుర్కోబోతుంది వైసీపీ? ఎంతమంది వస్తే ఏమవుతుంది? ఎంతమంది వస్తే, ఎంతమంది కలిసి వస్తే ఏమవుతుంది? ప్రజలతో మమేకమైన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలతో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జనం లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నా ఓటర్ ఉండాలి, కానీ నాయకులు ఉంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ స్థానికంగా చూసుకుంటే టీడీపీ నుండి నిమ్మల రామానాయుడు ఉండే ఆల్రెడీ 2014, 2019లో గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొడతానని చెప్తున్నారు. దాని గురించి మీరు ఆయన అనుకుంటే సరిపోదు కదా, ప్రజలు అనుకోవాలి కదా. ఇప్పుడు నేను అనుకుంటా, ప్రజలు ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మేము అసెంబ్లీకి వెళ్తాం, వారింటికి వెళ్తారు. సరే, ఇప్పుడు చూసుకుంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఉన్నాయి, అభివృద్ధి అయితే ఏం చేయలేదు. రోడ్ల వ్యవస్థ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. ఎవరన్నారు? చూడమనండి వచ్చి, ఎక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది, ఎక్కడ అభివృద్ధి జరగలేదు. వాళ్ళకి రెండు గనక కనిపిస్తే, కళ్ళజోళ్ళు పెట్టుకోకుండా చూస్తే ఎక్కడ అభివృద్ధి లేదో చూపించమనండి. ఇప్పుడు టీడీపీ అయితే మెయిన్ మేనిఫెస్టోలో పేర్కొంది, మహిళలకి ఉచిత బస్సు కానీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి అంటున్నారు. సంవత్సరానికి 14,000, 18,000 వేస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? గత 2014లో ఇచ్చేసిన హామీలు ఏమున్నాయో చూపించమనండి. ఇప్పుడు ఇచ్చేయడానికి 2014లో ఏమేమి హామీ నెరవేర్చాడో ప్రజలకి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టమనండి, చూద్దాం. ఇప్పుడు కొత్తగా ఇచ్చేసే కొత్తగా రేపు వద్దున్న ఇప్పుడు 2024, 2029 ఏమి ఇచ్చేస్తాడనే దానికి ప్రజలేం అమాయకులు కాదు. అన్నీ కూడా క్లియర్గా ఆలోచన చేసే ఓటేస్తారు. ప్రజలేమంత అమాయకులు కాదు. గతంలో మోసపోయారు. రుణమాఫీ అని చెప్పేసి, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పేసి వచ్చేసిపోయి అధికారం 2014 to 19 అధికారం చలాయించేసి ఇప్పుడు మరలా అధికారంలోకి వచ్చేయడానికి మళ్ళీ అబద్ధాలు, బూటకాలు ఇవన్నీ పెట్టేస్తే ప్రజలేమో నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు ఇంకా డిసైడ్ అయిపోయారు. వార్ వన్ సైడ్ అండ్ వైఎస్ఆర్సీపీ 175. వై నాట్? సార్, మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వస్తుంది. మరి వైసీపీ సింగిల్గా కదా మరి ఎదుర్కోగలదంటారు? ఇప్పుడు ప్రజా మద్దతు ఉండాలి, కానీ ఎవరు ఎంతమంది కలిసినా ఏమవుతుంది? ప్రజలు ఎవరికి మద్దతు ఉంటే వాళ్ళు సీఎం అవుతారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చేస్తే, ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, మనకి బూతులు వేసుకోవడానికే మనుషులు లేరని. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మరి ఈసారి పాలకొల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎలా ఉంటుంది పాలకొల్లో? ఎలా ఉంటుందనేది ఒక 55 రోజుల తర్వాత మీరే చూద్దరు, కానీ ఎలా ఉంటుంది, ఎలా సౌండ్ వస్తుంది అనేది. 170 సీట్లు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందా రాష్ట్ర వ్యాప్తంగా? 175కి 175 వస్తాయి. 175కి 175 వస్తాయి. ఎన్నంటే ఒకటి తగ్గినా మేము ఒప్పుకోం. సార్, ఇప్పుడు ప్రజలు ఎందుకు వైసీపీకి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు సార్? మేము చేసే సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు, అంటే పథకాలనే మేము ఫలాలుగా అందిస్తున్నాం కాబట్టి, అలాగే ఎక్కడైతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు ఒక గ్రామానికి వచ్చి 1,20,00,000 నుంచి 1,60,00,000 మధ్యలో ఒక గ్రామానికి బిల్డింగ్స్, అంటే ఆర్బీకే సెంటర్ కానీ, వెల్నెస్ సెంటర్ కానీ, సచివాలయం బిల్డింగ్ కానీ, సీసీ రోడ్స్ అదనంగా దాని నుంచి ఇంచుమించు ఒక గ్రామానికి 80 కోటి రూపాయలు, అంటే దరిదరిగా ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల నిమిత్తం సీసీ రోడ్స్ వర్క్ చేయడం జరిగింది. డ్రైన్స్ కావచ్చు. మేము చేసిన అభివృద్ధి పర్టికులర్గా క్లియర్గా చూపిస్తాం. గత ప్రభుత్వం వారు ఏం చేశారు, దిమ్మలు కట్టారా, డ్రైన్లు కట్టారా అనే దానికి సాక్ష్యాలు మేము చూపిస్తాం. మేము చేసిన పని అభివృద్ధి ఏంటో మేము చూపిస్తాం. వాళ్ళు చూపించే ధైర్యం ఉందా అడగండి.